అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రిలో నందం గండ్రాజ్ జంక్షన్ నుండి దేవీ చౌక్ మీదుగా గాంధీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఐజీ పి ఆర్కే రవికృష్ణ, తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నందం గనిరాజ్ జంక్షన్ నుండి దేవీ చౌక్ మీదుగా గాంధీ సెంటర్ వరకు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవ ర్యాలీ జరిగింది. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థకు, సమాజ అభివృద్ధికి, దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా యువత ఈ దుష్ప్రవర్తనకు దూరంగా ఉండి తమ శక్తి సామర్థ్యాలను విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల వైపు మళ్లించాలి. మాదక ద్రవ్యాల నియంత్రణలో ఈగల్ శాఖతో పాటు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడం, ఎక్కడైనా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా లేదా వినియోగం గమనించినప్పుడు వెంటనే 1972కి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. యువతను రక్షించడం అంటే దేశ భవిష్యత్తును రక్షించడం. మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మాదక ద్రవ్య రహిత భారతదేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని తెలియజేయడం జరిగింది. ఈ ర్యాలీలో బ్రహ్మకుమారిస్, సజ్జన్ సమాస్, జీజీహెచ్ రాజమండ్రి, పుష్కర్ మాత డి అడిక్షన్ సెంటర్ డాక్టర్ సుందరం, జిల్లా ఎన్డీపీఎస్ సిఐ వై రాంబాబు, ఈగల్ రాజమండ్రి సిఐ పివి సూర్యమోహన్ తదితరులు పాల్గొన్నారు. చీకటి చూపించి ఆశలన్నీ దోచుకుపోయే ఆదిత్య బిజినెస్ స్కూల్లో బీబీఏ, ఎంబీఏ విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ యూనిట్ల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డి రామకృష్ణ తెలిపారు. ఆదిత్య బిజినెస్ స్కూల్లో బీబీఏ, ఎంబీఏ విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ యూనిట్ల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డి రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లా అండ్ ఆర్డర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏవి సుబ్బరాజు, మహిళా పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కేవి మంగాదేవి, సబ్ ఇన్స్పెక్టర్ అమీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏవి సుబ్బరాజు మాట్లాడుతూ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ మాదక ద్రవ్యాలకు బానిసలు కాకూడదని సూచించారు. ఎవరైనా మాదక ద్రవ్యాల వినియోగం లేదా అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తెలిసినా వెంటనే
సమీప పోలీస్ స్టేషన్ కు లేదా టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. విద్యార్థి దశలో చదువుపైనే దృష్టి సారించాలని, అసాంఘిక కార్యకలాపాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. యుక్త వయసులో వచ్చే శారీరక, మానసిక మార్పులను సమర్థవంతంగా ఎదుర్కొని లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని, విద్యార్థి దశలోనే ఉద్యోగ అవకాశాలను సాధించి బాధ్యత గల పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి, ఎన్ఎస్ఎస్ డైరెక్టర్ డాక్టర్ జివిఎస్ నాగేశ్వరరావు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు తిలక్ రోడ్ మీదుగా మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. అట్ ద సేమ్ టైం మనం యోగా ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసాం. ఏది మిస్ అవ్వం. మన ఎన్ఎస్ఎస్లో భాగంగా ఈ రోజున మన ఎస్పీ సార్ ఎంఈ సుబ్రాజ్ సార్ చార్జ్ తీసుకున్నాక ఫస్ట్ టైం మన కాలేజ్కి ఇన్వైట్ చేసేందుకు రియల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యు సార్. అదేవిధంగా మంగాదేవి మేడం గారి గురించి చెప్పాలంటే చాలా యాక్టివ్, మనకంటే యాక్టివ్. సో ఐ వాంట్ హ్యాండ్ ఓవర్ దిస్ మైక్ టు అవర్ ఎస్పీ సార్. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మనకి గ్రూప్ డిస్కషన్, అసైన్మెంట్, నైట్ అంతా మనం అసైన్మెంట్ ప్రిపేర్ చేసుకొని ఒక టాపిక్ మీద నెక్స్ట్ డే
పేపర్ ప్రజెంటేషన్ చేయాలి. దానికి లైబ్రరీలో మనం కూర్చొని కొన్ని బుక్స్ రిఫర్ చేసి ఆ అసైన్మెంట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు రిఫరెన్స్ బుక్స్ కూడా ఇస్తాం. అంటే అందులో పాయింట్స్ మనం బుక్ చేసాం, వేరియస్ గుడ్ ఆథర్స్ రాసిన పాయింట్స్ అవి చెప్తూ ఉంటే మనం పేపర్ ప్రజెంటేషన్లో అసైన్మెంట్లో కానీ వెరీ గుడ్ అట్రాక్టివ్ అబ్జర్వేషన్ ఉంటుంది సీనియర్స్కి కానీ లేదా మన ఫ్యాకల్టీకి కానీ. ఈ స్టూడెంట్ బాగా చదువుతున్నారు, బాగా అర్థం చేసుకున్నారు, జనరల్ క్లాసెస్లోని వీరి తాలూకా పెర్ఫార్మెన్స్ బాగుంది అని మన మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అయితే మీరు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే యూ క్యాన్ బికమ్ లీడర్షిప్ క్వాలిటీ వస్తుంది. అంతకుముందు కూడా మీరు హై స్కూల్ స్టడీస్లో ఎన్సిసి, ఇంటర్మీడియట్ అయితే అక్కడ ఎన్ఎస్ఎస్ ఇటువంటి సర్వీస్ ఉంటే ముందుగా మీకు అక్కడ కూడా అదే స్పిరిట్ ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీ. దాంతోపాటుగా మీరు డ్రిల్ అని, ట్రెక్కింగ్ అని, మౌంటైనరింగ్ అని రకరకాల ఎక్సర్సైజ్, మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ మెంటల్ ఎబిలిటీ, అంటే మనకి జడ్జింగ్ డిస్టెన్స్ అని ఫీల్డ్ క్రాఫ్ట్ తీసుకెళ్తారు. కొన్ని గార్డెన్స్ ఉంటాయి, మ్యాంగో టోప్ కానీ ఖజరానా టోప్ కానీ. సో వాటిల్లో మనం వెళ్ళేటప్పుడు కంపాస్ పట్టుకొని ఒక డెస్టినేషన్ చేరుకోవడం ఎలాగా, ఇవన్నీ ఫీల్డ్ క్రాఫ్ట్లో చెప్తారు. చెప్పండి ఏంటి కన్సిడర్ జూన్ చెప్పండి. ఇంటర్నేషనల్ డే డ్రగ్ అబ్యూస్. అవునా? అది ఎందుకు వచ్చింది? ఇప్పుడు గాంజా తాగడం వల్ల, మత్తు మందులు వాడడం వల్ల అది ఎవరిపై ప్రభావం చూపిస్తుందమ్మా? అవును, నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపించి అది సొసైటీకి చాలా హానికరంగా తయారైంది. మత్తు మందుల ప్రభావంలో మామూలుగా ఉన్నప్పుడు అది ఎంత మంచి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ గాంజా కానీ మత్తు మందులు సేవించినప్పుడు వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేది చాలా మంది చూసే ఉంటారు. సినిమాల్లో చూసారు, కొంతమంది ప్రత్యక్షం కూడా చూసే ఉంటారు. మీరు వచ్చే దారిలో కానీ మీ పక్కన కానీ చూసే ఉంటారు. దాని ప్రభావంలో మీరు ఆడపిల్లలు ఏడిపించడాలు అవునా చేస్తున్నారు చాలా మంది. ఇంట్లో సొంత ఇంట్లో అక్క చెల్లెల్ని వాళ్ళు కూడా పాడు చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మత్తు ప్రభావంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి అలాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండండి. చదువుకునే టైంలో చదువు మాత్రమే చదువుకుని మంచి పొజిషన్ రావడానికి అందరూ కూడా ప్రయత్నించండి. అమ్మ అర్థమవుతుంది అబ్బాయిలు?